బృందావన గ్రామంలో సూర్యుడు మెల్లగా పూల పొలాలపై వెలుగులు పంచాడు. పక్షులు కూస్తున్నాయి, ఆవులు గడ్డి మేస్తున్నాయి. గాలి పువ్వుల వాసనతో నిండిపోయింది. చిన్ని కృష్ణుడు నీలం రంగులో మెరిసే కళ్లతో యశోద అమ్మ గుండెల్లో నవ్వుతూ ఉండేవాడు. అతని మాయతో ప్రతి ఒక్కరి హృదయం నిండిపోయింది. గ్రామంలో ఒక చిన్న అమ్మాయి రాధ తన తల్లితో కలిసి యమునా నదిలో నీరు తీసుకోవడానికి వెళ్ళింది. అప్పుడే కృష్ణుడు యశోద గుండెలో నుంచి కదిలి క్రమంగా నది తీరానికి చేరుకోగా రాధ ఆ సమయంలోనే అతన్ని మొదటిసారి చూసింది. ఆమె కళ్లలో ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది. కృష్ణుడు చిరునవ్వుతో రాధాను చూశాడు. రాధ కూడా మెల్లగా నవ్వింది. ఎటువంటి మాటలు లేకపోయినా వారి హృదయాలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమను పంచుకున్నాయి. రెండు చిన్న హృదయాలు ఒకే దిశలో సాగుతున్నట్లు అనిపించింది. ఒకరి కళ్లలో ఒకరిని చూసినప్పుడు సమయం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ ఒక్క చూపులో మాటలు లేకుండా ఒక మహత్తరమైన బంధం ఏర్పడింది. ఇది భౌతిక ప్రపంచానికి కాదు, అది ఒక దివ్యమైన శాశ్వతమైన ప్రేమ. కృష్ణుడు రాధను చూసిన క్షణం నుండి ప్రకృతి కూడా ఆగిపోయింది ఆ ప్రేమను తిలకించేందుకు. తదుపరి భాగం త్వరలో రాబోతోంది.